హల్లెలూయా. ఎంత రమ్యమైన పరిస్థితి అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఇష్టమైన పరిస్థితి. దేవుని స్తుతి కలుగును గాక. దేవము దేవుడు కొరకును, దేవము దేవుడు కొరకును, దేవుడు దేహము కొరకు నియమించబడ్డాడు. అంటే దేవుడు మీ దేహాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను అసలు వదిలిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు ప్రభువును లేపును, ప్రభు నిన్ను హల్లెలూయా. ఎంత జంట బాగున్నాడు నిన్ను. హల్లెలూయా. ఈ దేహము దేవుడిచ్చిన దేహము, కొనుక్కున్న దేహము, పడితేనే సాహసం చూడండి ఎంత బాగుందో. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మా తాను, ఎంత అందంగానే హైదరాబాద్లో తేలాడు. వాడు పోయి వేషం బొమ్మలు అమ్మడానికి మొత్తం జంప్ అయితే కమ్మాలి. ఇంకేం స్టోరీ. హల్లెలూయా. ఇంకేమన్నా చూద్దాం. నీ దేహములు ఎవరికి? నీ దేహము క్రీస్తునకు అవయవము అయి ఉన్నాయని మీరెరుగరా? క్రీస్తు యొక్క అవయవములను దేవుడి యొక్క ప్రతిబింబంలో చేసుకోండి. ముసుకేసుకొని వేష కొంపలో కూర్చోండి. వేష కొంపలో కూర్చున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఫోటో ఇట్లా ధరించుకొని, ఏసులో ఫోటో ధరించుకొని వేష కొంపలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన వాడు చూసుకున్నాడు. ఏసులో వేష కొంపకు వచ్చాడు. ఆయన చేయలేదని తప్పండి. క్రీస్తు